ఘనంగా భూమి పండుగ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిమ్మిరిగూడెం గ్రామంలో వ్యవసాయ సీజన్ మొదలవడం వలన గ్రామంలోని యువతీ యువకులు గ్రామ పెద్దల సమక్షంలో వారి తాత ముత్తాతల కాలం నుండి అనాదిగా వస్తున్న సాంప్రదాయ ప్రకారం గ్రామస్తులంతా కలిసి వ్యవసాయాన్ని ప్రారంభించడానికి ముఖ్యంగా ఉపయోగించేటటువంటి నాగలిని వారి దేవత ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరూ ఒడ్లు చల్లి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ భూమి పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ భూమి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ప్రధాన కారణం మా గ్రామంలోని ప్రత్యేకంగా పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని, గ్రామం దినదిన అభివృద్ధి చెందాలని, మా గ్రామంలో ఎవరికి ఎటువంటి అంటువ్యాధులు వ్యాపించకుండా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ భూమి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామ పూజారి మడకం అడమయ్య తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామస్తులంతా అక్కడ నుండి గ్రామంలోకి చేరుకొని ప్రత్యేకంగా తయారు చేసిన లంద, ఇప్పపొక్కను అందరూ ఒకచోట చేరి ఎంతో ఆనందంగా సేవిస్తారు. అనంతరం ఆనవాయితీగా వస్తున్న ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన పిదప వారు వేటకు వెళ్ళే ఆనవాయితీ మా తాత ముత్తాతల కాలం నుండి అనాదిగా వస్తుందని మడకం అడమయ్య తెలిపారు. చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిమ్మిరిగూడెం గ్రామంలో ఉన్నాము. ఈ తిమ్మిరిగూడెం గ్రామంలో ఈరోజు భూమి పండుగ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ గ్రామానికి చెందిన యువకుడు మనకు అందుబాటులో ఉన్నారు. తనని తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, నీ పేరేంటమ్మా? నా పేరు మడకం రాజు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిమ్మిరిగూడెం గ్రామం. ఈరోజు ఇక్కడ భూమి పండుగ అనేది నిర్వహిస్తున్నాము. ఈ భూమి పండుగ ఏంటంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ భూమి పండుగ అనేది ముందుగా ముందు ఈ సీజన్ వస్తుంది, వర్షాకాలం. ఆ సీజన్లో మేము కొత్త విత్తనాలు వేస్తాము. అదేవిధంగా అట్నే నాగేళ్ళు అనేటివి చేయటం వల్ల మేము కొద్దిగా వర్షాలు బాగా వస్తాయి, మంచిగా వస్తాయి అనేసి ఆ ఉద్దేశంతో మేము ఇలాంటి భూ పండుగ లాంటివి నిర్వహిస్తాం. మీ పేరు? మడకం రాజు. మడకం రాజు మనకి ఏం చెప్తున్నారంటే, ఈ భూమి పండుగ చేయడానికి ప్రధాన కారణం వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, మా గ్రామంలోని ఉన్న యువకులు కానీ యువతులు కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ భూమి పండుగ చేయడం జరుగుతుందని మనకి తెలపడం జరిగింది. తిమ్మిరిగూడెం గ్రామం నుండి మన ప్రజా గొంతుక న్యూస్ రిపోర్టర్ చర్ల.